సింగరేణి బొగ్గు పరిశ్రమ ఉద్యోగి బిడ్డ వడ్డేపల్లి రామచంద్రకు జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడిగా నియామకం కావడం గని కార్మికులకు గర్వకారణమని టీబీజీకేఎస్ స్టీరింగ్ కమిటీ రాష్ట్ర చైర్మన్ మిర్యాల రాజిరెడ్డి అన్నారు. శుక్రవారం ఎన్టీపీసీలో వడ్డేపల్లి రామచంద్రను టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బొగ్గు పరిశ్రమలో పనిచేసే దళితులకు రోస్టర్ విధానము, రిజర్వేషన్ పాలసీ సక్రమంగా అమలయ్యే విధంగా అధికారులను ఆదేశించాలని కోరారు. రామచంద్ర తండ్రి స్వర్గీయ లింగయ్య గోదావరి ఖని 1వ గనిలోని పనిచేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సాధారణ కార్మిక కుటుంబం నుండి జాతీయ నాయకుడిగా ఎదిగి నిలబడటం వడ్డేపల్లి రామచందర్ నిబద్ధతకు నిదర్శనమని కొనియాడారు. ఈ కార్యక్రమంలోని యూనియన్ నాయకులు నూనె కొమరయ్య, మాదాసు రామ్మూర్తి, పర్లపల్లి రవి, వడ్డేపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి ప్రాంత బిడ్డ ఎన్టీపీసీలో ఉద్యోగం చేస్తూ అనేక మందికి ఈ ప్రాంతంలో సేవలు అందిస్తూ వసంతనగర్ పక్కన ఉన్నటువంటి కౌన్నాల గ్రామవాసి. వాడి తండ్రి కూడా ఈ ప్రాంతంలోనే పనిచేస్తూ సింగరేణిలో కార్మికునిగా పనిచేసి పిల్లలందరినీ కూడా ఈరోజు ఉద్యోగులుగా తీర్చిదిద్దినటువంటి దాంట్లో వడ్డేపల్లి రామచంద్రన్న పెద్ద కొడుకుగా అనేక బాధ్యతలు స్వీకరిస్తూనే ఈరోజు ఒక ఉద్యోగిగా ఉంటూనే ఒక అవకాశం వచ్చినటువంటి దాన్ని అందిపుచ్చుకొని ఈరోజు ఎస్సీ కమిషన్ సెంట్రల్కి సభ్యుడిగా నామినేట్ అయి ఈ 5-6 రాష్ట్రాలకి బాధ్యుడిగా ఉన్నటువంటి వారిని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తరఫున వారిని సన్మానిస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ వాళ్ళకు ఉన్నటువంటి బాధలు అయితేంది, కష్టాలు అయితేంది, ముఖ్యంగా ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి యాజమాన్యాలు రోస్టర్ మెయింటైన్ చేయడంలో కానీ ఖాళీలు ఉన్నాటిని వాళ్ళని ఖచ్చితంగా పికప్ చేసి వాళ్ళకు ఆ యాక్టింగ్లు ఇప్పించి ఆ ఉద్యోగాలలో ప్రమోషన్ వచ్చేటట్టుగా ఏర్పాటు చేసే దాంట్లో కూడా అన్నలాంటి వాళ్ళు కృషి చేస్తున్నారు. ఎందుకంటే ఒక కార్మికునిగా అన్ని కష్ట సుఖాలు తెలిసినటువంటి వాడు కాబట్టి ఈ ప్రాంత వాసులతో పాటుగా ఈ యొక్క దక్షిణ తెలంగాణ అంతా ఉన్న రాష్ట్రాలందరికీ కూడా మన సామాజిక వర్గానికి ఎస్సీ కులస్తులందరికీ కూడా న్యాయం జరిగేటట్టుగా చూస్తారని ఆశిస్తూ వారు ఇంకా మంచి మంచి భవిష్యత్తులో మంచి పదవుల్ని అధిరోహించాలని మనస్ఫూర్తిగా మా